స్వీట్ షాపులనే కాదు మనము మనం కూడా చేసుకున్నాము. ఈ మిక్చర్ అంటే అంత బాగుంటుంది, టేస్ట్ లెవెల్ ఇక అదురుసు, ఎందుకంటే అదిరిపోతుంది నిజంగా చెప్తున్నా. ఇక తింటే మాత్రము అంత బాగుంటాయి, అంత కమ్మ ఉంటాయి. ప్రాసెస్ అంతా పెట్టింది కదా మమ్మీ, ఎంత బాగా చేసిందో. ఎంత బాగుంది మీకు పెట్టి చూపిస్తున్నా. ఎలా అంటే నోట్ వేసుకుంటే కొమ్మ కొమ్మ ఎక్సలెంట్, అంత బాగుంది. తోటి కరిగిపోతుంది నోట్లో, కాజు నోట్లో వేసుకోగానే అరిగిపోతుంది. కాజు ఉడక ఎంత బాగుంది. ఆ మసాలా వేసినావు కానీ మమ్మీ, అది కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది. అది రెస్టారెంట్ స్టైల్లా ఎంత కమ్మగానో అసలు వదలం, అంత బాగుంటాయి. సూపర్ ఉన్నాయి, సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీ. హెల్త్ కూడా మస్తు మంచిది. నమస్తే, మీరు ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా? ఎందుకంటే ఇగో ఈ ప్రాసెస్ అన్నది నేను మన స్వీట్ షాప్కి వెళ్తే ఇక అక్కడ నేను మిక్చర్ అన్నది తిన్నా, అటుకుల మిక్చర్ అన్నది. ఇక తింటే అది ఎంత మంచిగా అనిపించిందో అంత మంచిగా అనిపించింది. టేస్ట్ అయితే లెవెల్ అనిపించింది. పిల్లలకి ఇప్పుడు ఇట్లా ఇష్టపడతారు. మనము అట్టు తాల్పేసి అంటే ఆ రోజులలో వేరే చేస్తుంటుంది. ఇక ఇది ఏంటంటే ఇది ఎట్లా చేసినావని అక్కడ చేసిన అబ్బాయికి అడిగితే ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుందని చెప్పిండు. ఇక నేనైతే పావుకిలని తీసుకున్నా. ప్యాకెట్లు ప్యాక్ చేస్తారు కాబట్టి అది అర్ధ కిలోనా పావు కిలోనా మనకి ఎంత కావాలంట స్వీట్ షాపులను అయితే ప్యాక్ చేసి ఇట్లా లైన్గా పెట్టేస్తారు కదా. ఇక అవి ఇక అట్లా నాకు ఇంకా టేస్ట్ అయితే మన వాళ్ళకి చూపెట్టాలి, ఎందుకు చూపెట్టద్దు అని మళ్ళీ నేను అచీవ్ చేసుకొని ఇక మరి ఇక మీకైతే చూపించాలి. మళ్ళీ ఒకసారి చేస్తారా తేజ అంటే సరే మమ్మీ చెయ్యి. వాళ్ళు అటుకులు అంటే మరి సన్న పట్టుకులు అనుకుంటారు, ఇది దొడ్డ అటుకులు పోహ చూపిస్తానే అనుకుంటున్నా. ఇది ఎట్లా చేద్దాం అన్నది నేను పోహ చేసుకుంటాను కదా. ఇగో మహారాష్ట్రకి అయితే ఇవి బాగా పోహలు చేసుకుంటారు, తింటారు. మన సైడ్ కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఇది సాయంత్రం టిఫిన్ అయినా చేసుకుంటాం, అప్పుడప్పుడు పొద్దునైనా టిఫిన్కి చేసుకుంటాం. ఇక మనకు పోవ తినాలనుకుంటే సలసల ఉంటే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఆనియన్ ఎక్కువ పోసుకొని ఇట్లా కమ్మగా పోవ గుట్టే చేసుకుంటాం. ఇట్లా పిల్లలు ఉక్కేదానికి ఇష్టపడతారు, అట్లా ఇష్టపడతారు. వాళ్ళు ఏదైనా టీవీ చూసుకుంటారో ఏదో ఇక చేసుకుంటారే కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాకనే టైం పాస్ తింటారు. అంత బాగుంటాయి టేస్ట్, ఇక మంచిగా ఉంటాయి. కాబట్టి మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చినాను అనుకుంటున్నాను. ఇక లైక్ అయితే ఏంటి, షేర్ అయితే ఏంటి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. ఇది మనం రెస్టారెంట్ స్టైల్లా ఇగో ఈ అటుకులు ఈ మిక్చర్ అన్నది ఇది వేసుడు ఎక్కువ అని అనుకోకూడదు. మనం వేసుకునేది ఇట్లా వేసుకుంటాము. నేను పెట్టినా కాబట్టి మీకు ఎక్కువ కనబడుతుంది. ఇట్లా వేసుకునేది కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. ఏదైనా కానీ అన్ని వేసుకుంటేనే మంచిగా ఉంటుంది కదా. ఇక మిక్చర్ అంటే మిక్చర్ లాగానే ఉండాలి కదా. ఇక మనం ఎట్లా అంటే బొంది కొట్టి కాదు, మనము అది కరపూస చేసి కాదు, అవి కలిపి కాదు. ఇది మనకు ఇంటున్న దినుసులతోటి చేసేసుకోవచ్చు, అంత మంచిగా ఉంటుంది. ఇక టేస్ట్ అయితే లెవెల్ ఏదన్నట్లు లైక్లీ ఇది. ఇక ముందు మన వీడియోస్ అయితే రన్ అయితే మళ్ళీ ముందు మీ ముందు ఉంటా. ఇది విషయం. ఇక ఎందుకంటే మీ ముందు ఉండాలంటే మీరు లైక్లు కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్న నచ్చితే చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించి అర్జెంటుగా పంపించి మీ ఫ్రెండ్స్ కూడా మంచిగా ఉన్నాయని మీకు మంచి రెస్పాన్స్ ఇస్తారు. మీకు తెలుసు కావచ్చు, నాకు తెలిసింది నేను చెప్తున్న విషయం. ఇంతకన్నా మంచిగా చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో నన్నైతే క్రియకుండమ్మా ఇది విషయం. ఇక చూపిస్తారా తేజ ఏమేం కావాలో చూపిస్తారా? ఇగో ఇవైతే దొడ్డ అటుకులు అంటాము, పోవ అటుకులు అంటాము. ఏ అటుకులు అనుకున్నా కానీ మీరు అనుకోండి, నేను నన్నైతే క్రియకుంది ఈ విషయం. ఇగో చూడు పోవ అటుకులు, ఇక్కడ సోపు, ఇక ధనియాలు, నువ్వులు, ఇగో కిస్మిస్లు, పసుపు, ఉప్పు, చక్కెర, ఇగో కారం, మనకు ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి. మనం అదేంటంటే కర్రీస్లా వేసుకుంటాం కదా, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు, జీలకర్ర, ఇగో పచ్చిమిర్చి, కరివేపాకు, ఇగో పల్లీలు, పుట్నాలు, కాజు, ఇంతలనే మనం చేసుకునేది. ఇక మీకు ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది. నేను ఇది ఇట్లా చెప్తున్నా కదా, పెద్దగా ఉంటుంది చేసుకుని మనం గోలించుకుంటే వేసుకున్నాడు. ఇక లాస్ట్కి చూస్తేనే మీకు అర్థమవుతుంది అది విషయం. నేను చెప్తే కాదు, ఇక అంత మంచిగా ఉంటుంది. చేసుకుందాము, ఇట్లా తిందాము. ఇక ఏంటంటే ఇక మా రోజులలో మా అబ్బాయి ఇట్లా చేయలేదు, తాల్పేసింది వేరే ఉంటుండే. ఇప్పటి పిల్లలకి ఇప్పటిలాగా ఊహించాలి కదా. బయట పోయి రెస్టారెంట్కి పోయి కొనుక్కొని ఈ కప్పుతోటి 4 కప్పులు తీసుకుంటా. ఈ కప్పుతోటి మనం ఇట్లా జల్లెడ పట్టుకోండి, ఏమన్నా నలికలు ఉంటే పడతాయి. ఇట్లా ఇట్లా ఏమున్నా కానీ ఏం లేవు, కానీ కొంచెం డౌట్ అంతే, కొద్దిగా డౌట్ ఉంటే మనం ఇట్లా పట్టేసుకుంటే బాగుంటుంది.
ఇక ప్రతిది గుడక ఇట్లా కొలుసుకుంటాయి. ఇప్పుడు 4 కప్పులు గుడక ఇట్లనే నేను ఇట్లా తీసుకొని కొలతతోటి 1/2 కేజీ ఉంటాయి. 4 కప్పులు అయితే 1/2 కేజీ అవుతాయి. ఇట్లా ఇట్లా ఇటువంటి జల్లెడ అయితే అందరికి ఉంటుంది కదా. ఇట్లా ఇంకా 3 అవుతున్నాయి. కొద్దిగా లైట్గా వస్తుంది. ఇంకొక కప్పు చూడు, 4 కప్పులు. ఇక మనము పక్కన పెట్టేసి 1/2 కేజీ అవుతాయి కొలతనైతే. ఇక మీరు 1/2 కేజీ వేసుకున్నారంటే అట్లనే మీరు ఇట్లా జల్లెడ పట్టుకొని చేసుకోండి. మాకు ఇవి వేసుకుంటున్నాం కదా, మరి ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయి అంటే అది విషయం. ఇంట్లో వేసుకునే దినుసులు కూడా ఏంటంటే మీకు ఎట్లా చూపిస్తా అంటే ఇక కొలతలు కొద్ది చూపిస్తా ఎట్లా వేస్తా అన్నది. ఎవ్వి వేసేటి గుడక ఎవరిని వేసుకోను మీకు చూపించుకుంటూనే వేస్తా. ఇగో ఇంత వెళ్ళింది ఇట్లా ఇట్లాంటిది ఉంటుంది అనుకో, బాగుంటుంది ఒక్కొక్కలా. ఇది ఏంటంటే 6 గంటలు తెచ్చినాం, మంచిగా జల్లెడ బట్టే పెడతారు, ప్యాక్ చేస్తారు. కానీ మీకు చూపించాలి. ఎక్కువ ఉంటుంది అనుకో అంత మంచిగా ఉండవు, అటుకులు మంచిగా రావు. మనకు నూనెలో అంతా ఇట్లా ఇట్లా డస్ట్ అసంటి మనం నూనెలో గొలిస్తాం కదా, ఆ డస్ట్ అంతా నూనెలోకి వెళ్ళిపోతుంది, అంతా మనకు కమురు కమురు వస్తుంది. ఇది విషయం. గట్లా అని మీకు చూపిస్తున్నా. ఏమో ఇటువంటిది జాలిది ఉంటుంది అనుకో, ఇలా పెట్టేసేది, ఇలా పెట్టేసి ఇలా పల్లీలు వేసుకో. పల్లీలు ఫస్ట్ గోలించుకోండి మీరు. మంచిగా మంట పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా మంట పెట్టినా గోలాలి, పట్ట వలగాలి, వలుగుతూనే బాగుంటాయి. పల్లీలు అన్నది పట్ట ఇట్లా పలగాలి, ఇంకొంచెము గోల్డ్ కలర్ రావాలి. పల్లీలు వేయకుంటే ఉడక మంచిగా ఉండదు. ఇక నేను ఎందుకంటే పల్లీలు పచ్చిగా ఉంటే ఈ మిక్చర్ అన్నది ఫేలు. ఏదైనా కానీ మనం గొలుచుకున్నాడు మంచిగా గొలుచుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఆయిల్లోకి వెళ్ళి తీయాలంటే మీకు ఇబ్బంది అవుతుందని నేను ఇట్లా మీకు ప్రాసెస్ కూడా ఈజీగా కావాలని చెప్తున్నా. ఇట్లా వచ్చినాయి చూడండి, ఎట్లా గొల్లినాయి చూడండి. పలగలే బస్ చూడండి మీరు ఎట్లా వలిగినాయి అన్నది. గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇట్లా ఒకసారి ఇట్లా నూనె అంత ఇప్పుడు పుట్నాలు వేసుకుంటున్నా. ఈ కప్పులో తక్కువ వేసుకుంటున్నా. ఎన్నైనా వేసుకోరు, మీ ఇష్టం, మీరు తినడానికి మీకు వేసుకోరు. పుట్నాలు కూడా తొందరగా గోలుతాయి, మంచిగా గోలించుకోరు. ఏవైనా పుట్నాలైనా ఏవైనా ప్రతిది కూడా మీకు ఎట్లా చెప్తున్నా అంటే ఇట్లా ఒక స్పూన్ పట్టుర్రి, ఇట్లా నూనె మనకు ఎట్లా గోలుతున్నాయి అన్నది ఏర్పడుతుంది. ఒకసారి ఎక్కువ పెట్టుర్రి, ఎక్కువ పెట్టి ఇట్లా ఇజ్జుర్రి. వేసినాక తక్కువ చేయరు, మంట తక్కువ చేసినప్పుడు నేను, ఎందుకంటే ఎక్కువ మంట మీన్నే అట్లే చేసినామనుకో మాడితాయి తొందరగా మనకు. ఇట్లా ఒకసారి కలుపుకుంటూ చూడాలి. ఈ పుట్నాలు అయితే వేగిపోతాయి కదా తొందరనే, ఇట్లా మనకు వేగినే ఉంటాయి కాబట్టి వేగిపోతాయి. ఇట్లా మంచిగా నూనె అంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాజు ఒక 10-12 మీరు ఎక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోండి, ఎన్నన్నా వేసుకోండి, మీ ఇష్టం. ఈ దినుసులు మాత్రం ఇక మీ ఇష్టము. పల్లీలు కూడా కొలతలు చెప్పుకుంటారు అంటారు, నేను ఎక్కువ వేసుకుని తింటారు కదా, మిక్సర్లో మంచిగా ఉంటాయి కదా, అది విషయం. ఇట్లా గోల్లేవని ఇట్లా చూసుకోండి. ఇట్లా గోల్డ్ కలర్లో రావాలి, గోల్తే ఉడక మంచిగా ఉంటుంది. ఇట్లా గోల్డ్ కలర్లో రావాలి వస్తే మనం ప్రతిదీ ఉడక ఏ మిక్సర్ చేసుకున్నా మంచిగా గోలించుకున్నట్టు చూడాలి. ఎంత మంచిగా గోలిన చూడండి. ఇప్పుడు కుడకలు వేసుకుందాం. మంట ఎక్కువ పెట్టు వేసేటప్పుడు. కుడకలు ఒక ఎన్నెన్ని వేసుకోండి, మీ ఇష్టం, తినడానికి కలిగి. నేనైతే ఒక ఇంత వరకు వేసేసి కుడక అలా మనం టైం పాస్కు నమ్ముతారు కదా పిల్లలు. ఆరోగ్యానికి కూడా మంచిదే. ఏంటి కొబ్బరి అక్కడక్కడ వస్తే పిల్లలు గురుకుతుంటారు, మనం కూడా ఇష్టపడతాం కదా, ఇది విషయం. ఇట్లా అన్నమాట. ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక దిగుంటాం. అన్నీ ఇట్లా వేసుకుంటున్నా చూడండి, మీకు కుప్పలు కూడా చూపిస్తున్నా. ఇప్పుడు
మంట ఎక్కువ పెట్టి కిస్మిస్లు అన్నది మిక్చర్కు మనము దాంట్లోకి రెస్టారెంట్లో పోతే కిస్మిస్లు కనిపించినాయి అట్లా మిక్చర్లో కిస్మిస్లు వేసిర్రు. ఈ టేస్ట్ వాళ్ళు ఎవరనిపిస్తుంది, నాకైతే నచ్చుతుంది, తేజకు నచ్చుతుంది, నాకు నచ్చుతుంది, అంత బాగుంటాయి. ఇట్లా గురించుకోండి, బాగుంటాయి. ఇట్లా వేసుకోరు. మాకు నచ్చు స్వీట్ షాప్లో కూడా వేసినవి ఉన్నాయి. ఇవి వేసుకుంటారా అని అనుకోకూడదు మీరు. అందులో షాప్లోకి పోతే అవి టేస్ట్ అట్లా వస్తాయి కావచ్చు ఒక టైంలో వేసుకుంటే అట్లా. ఇప్పుడైతే ఇక పచ్చిమిర్చి మంచిగా గోలుతాయి కదా, ఒక 3-4 వేసుకోండి. మిగిలిన మీకు వేసుకోండి కారం అన్నది. ఇట్లా అనుకుంటే ఇట్లా మంచిగా గోలాలి, గోలితేనే మంచిగా ఉంటాయి. ఇట్లానే ఉంది ఒకసారి మనకు గుడక అందులో పచ్చిమిర్చి గోల్నే కనబడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి గొలిచుకున్నా కదా, ఎట్లా గొలిచుకున్నా చూడండి మీరు. ఈ రకంగా రావాలి, ఇట్లా ఈ రకంగా వస్తేనే బాగుంటుంది. పచ్చిమిర్చి గొలిచుకోండి. పడతలేవు అది మీకు చూపించాలి కదా. ఇట్లా కొట్టుర్రి పడిపోకపోతే ఎత్తులు ఇట్లా కట్టాలి. ఉన్నాయి ఏం కాదు మనకు. ఇప్పుడు ఈ కరివేపాకు మాత్రం గలగల కావాలి మనకు. అందులో పచ్చి పచ్చి ఉంది కదా, చిత్తకుండా చూసుకోండి. ఇది ఏంటంటే మనకు చిత్త అని ఒక భయం ఉంటుంది. కరివేపాకు ఇట్లా పల్ల ఉండాలి, మంచిగా ఉంటుంది. సన్న మంట మీద గొలిగింది, మాడనీయకుండ్రి. మాడితే టేస్ట్ మాడిపోతుంది. ఇది విషయం, టేస్ట్ మాడిపోతుంది. ఇక మనం అట్లా మాడనీయద్దు, ఇట్లా మంచిగా తినాలి. మంచిగా అన్నది గలగల కావాలి. ఒకసారి మంట ఎక్కువ అనుకోవాలి, ఒకసారి తక్కువ అనుకోవాలి. ఇట్లా గలగల అయినాయి చూడు, ఎట్లయినాయి ఇట్లా పలపల అయిపోయింది. ఒక్కసారి ఇట్లా తీసి ఇట్లా నూనె. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకుంటున్నా. అటుకులు వేసేటప్పుడు మాత్రము ఎట్లా చెప్పన్నా పక్క మసలాలి. మసలితేనే అటుకులు మనకు మంచిగా ఇట్లా కొన్ని వేసుకొని గొలిచుకోండి. గలగల అంటున్నాయి అంటలేవా, మీకు వినబడుతుందా? చూడండి, ఇట్లా పలపల కావాలి, పచ్చిగా ఉండద్దు. అందులో మనం తింటుంటే గుడక ఇట్లా కడాకుంటాయి. ఇట్లా కొట్టు, ఏం పడిపోకపోతే. ఇటువంటి జాలి ఉంటే జాలి ఏదంటానన్నా మనము ఇట్లా వేసుకున్నామంటే మంచిగా ఉంటుంది. ఇట్లా మసలాలి, మసలినాకనే ఇవ్వండి మీరు. ఇట్లా 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 నూనె కొన్ని వేసుకోవాలి. కొన్ని వేసుకుంటేనే మంచిగా వంగినట్టు అయితే, ప్యాలలు వంగినట్టు. మాడని ఎప్పుడు ఇట్లా వంగినట్టు చూడు, ప్యాలలు కదా వంగినట్టు వంగిని ఇట్లా అప్పుడాలు లెక్క అవుతాయి. ఇట్లా అన్నట్టు చూడండి. కొన్ని వేసుకోండి. మనం ఆయిల్ ఖరాబ్ అవుతుంది, ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా. మనం ఆయిల్ మళ్ళా వాడేటందుకు అంత ఆయిల్ ఖరాబ్ చేసినావు అని మీరు అంటారు ఉడక. మనం చేసుకునేది ఉడక, మళ్ళీ ఇప్పుడు మనకు అవసరం ఉంటే మనం వాడుకుంటాం ఉడక ఈ ఆయిల్. ఇక ఒక రోజు 2 రోజులలో అయిపోవాలి ఏదైనా. ఇక మనం కొద్ది ఆయిల్ని వేసుకుందామని చేస్తున్నా. ఇది విషయం. మంట ఎక్కువనే ఉండాలి, మీరు కూడా ఉండాలి. ఇక బాగా చేసుకుంటారు, కడాయిలు పెట్టి చేసుకుంటే ఇట్లానే ఉంటుంది. ఇట్లానే ఉంటుంది. ఇలా పోసేది. ఇక సోపు 1 టీ స్పూన్ వేస్తున్నా. సోపు ఇక మసాలా వేస్తున్నా. ఇప్పుడు దానికి మసాలా ఎట్లా అన్నది నేను చూపిస్తాను మీకు. ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, సోపు ఎంత వేస్తామో జీలకర్ర అంత, కారం 1 టీ స్పూన్ వేసుకోండి కారం, ఉప్పు
మన టేస్ట్కి తగ్గట్టు 1/2 టీ స్పూన్ వేస్తున్నాం, ఉప్పు సరిపోతుంది. బాగా ఉప్పు అవుతుంది, అటుకులలో ఉప్పు ఉంటుంది ఎప్పుడు కూడా, అటుకులలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇది దింపుకుందాం ఒకసారి, దింపుకున్నాక నేను చెప్తాను. మనము షుగర్ వేసుకుందాం, అది అప్పుడే వేస్తుంటే కానీ ముద్దకు వస్తుంది. 1 టీ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది. టీ స్పూన్ షుగర్. ఎందుకంటే మనం ఫస్ట్ వేసినాం అనుకో అంతా ఇట్లా ముద్దలాగా అవుతుంటుంది, అది పొడి పట్టుకున్నాక వేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా ఇక పొడి పొడే ఉంటుంది మనకు కలుపుకున్నా కూడా. ఇది విషయం. ఒకసారి దింపుకుందాం. మీకు ఏవో చక్కెర వేసినాక ఈ పొడిలాగా ఇట్లా ఇది ఎప్పుడు ఎట్లా చేస్తా అన్నది మీరు చూడండి. ఇది విషయం. ఇది దానికి మసాలా మిక్చర్కు ఇది టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మసాలా వేసేదనుకో కమ్మగా సోప్ వాసన ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి. మనము మిక్చరు అన్నలాగా వస్తలేదు మనకి ఇంట్లో వేసుకుంటే అన్నది మీకు వస్తుంది. మరి ఇది రెసిపీ అన్నది మంచిగా ప్రాసెస్ అన్నది తెలుసుకొని నేను చేసేస్తాను. ఎల్లిగడ్డ వేయద్దా? ఎల్లిగడ్డ వేయద్దు. ఎల్లిగడ్డ మనము వాడుకుంటారు కానీ ఎల్లిగడ్డ అస్సలు వేయద్దు. ఎల్లిగడ్డ వేస్తే అది మనము అది స్వీట్ షాప్ కాదు. ఇది విషయం. వెయ్యరు అందులో వెయ్యరు, ఎల్లిగడ్డ వేసి వెయ్యరు. ఇవన్నీ వేస్తారు కానీ ఎల్లిగడ్డ వేయరు. ఆయిల్ పోస్తాం మనం. ఇప్పుడు నేను అటుకులు ఇట్లా వేయించుకున్న అన్ని వేయించుకున్నది మళ్ళీ ఇంట్లో వాడుకుందాం మనం. దీంతో 2 పోస్తున్నా. గరం గాలి నువ్వులు వేసుకుందాం మనం, ఒక 2 టీ స్పూన్లు వేసుకుందాం. ఇలా మంచిగా ఉంటుంది. అలా మనకు స్వీట్ షాప్లోకి పోతే నువ్వులు ఉంటాయి. అందులో నువ్వులు ఎట్లా వేసుకున్నారు మరి ఏందని నేను అడిగినాను. అడిగితే మరి ఇట్లా అని కొంచెం పసుపు కలర్ గురించి 1/2 టీ స్పూన్ వెయ్యూరు పసుపు. ఈ మసాలా పట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం. కొంచెం ఇట్లా కలిపి ఇవి ఎగురుతున్నాయి నువ్వులు అయితే. స్టవ్ బంద్ చేసి వేసుకోండి. మసాలా స్టవ్ బంద్ చేయది, మరి మాడిపోతుంది. మాడిపోతే ఇక దాని టేస్ట్ మారిపోతుంది. మనం నూనెలో కొద్దిగా వేయించుకుంటే కమ్మ ఉంటుంది కదా. ఇది మసాలా అన్నది మనం పచ్చిన పట్టుకున్నాం కదా. ఇప్పుడు నువ్వులు ఈ గరానికి ఇది ఇట్లా అవుతుంది. మనం అందులో వేసి అటుకులలో వేసి కలుపుకుందాం. నువ్వులు వేగినాయి, అన్నీ మసాలా వేగింది. మెయిన్ ఇది అటుకులు అన్నది ఇట్లా అంటే ఇట్లా కావాలి. ఇట్లా పరంపరం ఇట్లా కావాలి. పిండి పిండి కావాలి. ఇట్లా అంటే పిండి పిండి అయింది అనుకో మనకు కమ్మగా ఉన్నట్టే. ఇది ఈ మసాలా దించేద్దాం. ఊరు చేసుకోవాలి ఏదైనా కానీ, కాలుతుంది ఇది. ఇక మీకు అన్ని చూపెట్టాలి కదా, మీకు ఎట్లా అర్థం కావాలని నాకు. ఇక చేతులతో చేయండి పని కలవది. చెంచుతో కలిపినాం అనుకో మనకు ఏంటంటే ఇక పలపల అన్నది పరం అవుతుంటుంది. ఇట్లా మనం కొంచెం ఇట్లా అంటుండాలి అంతే. కొద్దిగా మసాలా కలుపుకున్నాం కదా, ఇట్లా 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 కలుపుకున్నాం కదా. సారీ ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం మనం. పల్లీలు కిస్మిస్లు అన్నీ వేసుడే. కరివేపాకు పలపల అయింది చూడు కరివేపాకు. ఇట్లా అంటే ఒక్కటి చూపిస్తా. ఇట్లా పొరం కావాలి, ఇట్లా అయితేనే ఇట్లా బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి, కుడకలు. ఇక దినుసులు నాకు ఎక్కువనే ఉండాలి, మీరు తక్కువ వేసుకోవాలంటే వేసుకోరు. కాజు. ఇక మీకు ముందు ఏంటంటే ఈ రెసిపీ కూడా మీకు ముందు రావాలనుకుంటే మీరు నాకు చెప్తుంటే మీరు అందులో పెడుతుంటే మేము పంపిస్తాం. మీకు ఆర్డర్ చేసుకుంటే మీకు పంపిస్తా. ఇది కూడా ఇది స్వీట్ షాప్ల మిక్చర్ లాగా మాకు కావాలమ్మా అంటే నేను మీ పిల్లలకు చేసి పంపిమంటే చేసి పంపిస్తా. మీకు ఇది కావాలంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, అస్సలు వదలరు. ఇంత బాగా వచ్చినాయి కదా ఇట్లా పల్లీలు ఇవన్నీ. సూపర్, రెడీ. స్వీట్ షాప్ల మిక్చర్, అటుకుల మిక్చర్ ఎట్లా చేసుకుంటాం అన్నది చూపించిన. ఇక అందులో కోతనే తినుడు కాదు, మనం ఇట్లా ఉడికి చేసుకొని తింటాం. పోహా మిక్చర్. ఇక కొంచెము కొద్దిసేపు అయితే చేతికి అంటుతుంది కదా ఆయిల్, మొత్తం డ్రై అయిపోతుంది, అటుకులకే గుంజుకుంటుంది.
ఏ మాత్రం ఉండదు. ఇక ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత చూస్తే ఏమో ఆయిల్ ఉండదు. మంచిగా ఇట్లా స్వీట్ షాప్లో కొద్ది తిన్నట్టే ఉంటాయి. అంత బాగుంటాయి. తీసుకో తేజ. స్వీట్ షాపులనే కాదు, మనం కూడా వేసుకున్నాము. ఈ మిక్చర్ అంటే అంత బాగుంటుంది. టేస్ట్ లెవెల్ ఇక అదురుసు, ఎందుకంటే అదిరిపోతుంది. నిజంగా చెప్తున్నా. ఇక తింటే మాత్రం అంత బాగుంటాయి, అంత కమ్మ ఉంటాయి. ప్రాసెస్ అంతా పెట్టింది కదా మమ్మీ, ఎంత బాగా చేసిందో. ఎంత బాగుంది మీకు పెట్టి చూపిస్తున్నా. ఎలా అంటే నోట్ వేసుకుంటే అమ్మ ఎక్సలెంట్, అంత బాగుంది. తోటి కరిగిపోతుంది నోట్లో. కాజు నోట్లో వేసుకోగానే అరిగిపోతుంది. కాజు ఉడిక ఎంత బాగుంది. ఆ మసాలా వేసినావు కానీ మమ్మీ, అది కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది. అది రెస్టారెంట్ స్టైల్ ఎంత కమ్మగానో అసలు వదలం, అంత బాగుంటాయి. సూపర్ ఉన్నాయి. సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీ. హెల్త్ కూడా మస్తు మంచిది కదా మమ్మీ. మస్తు ఉన్నాయి, మస్తు టేస్ట్. అమ్మ నోట్ వేసుకుంటే వరిగిపోతున్నాయి, టెంప్ట్ అయిపోతున్నాయి. మెల్ట్ అయిపోతున్నాయి. మెల్ట్ అయిపోతుంది. మనం టెంప్ట్ అవుతున్నాము, మెల్ట్ అవుతున్నాయి. అవును, మనం టెంప్ట్ అవుతున్నాం, అవి మెల్ట్ అవుతున్నాయి. అన్ని వేసుకున్నాకు ఇంత కమ్మనే చల్లతనంగా పిల్లల గుడికి స్కూల్కి వెళ్ళొచ్చే వరకునే ఇట్లా కమ్మగా ఎంతో సూపర్ తింటుంటారు. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ పడ్డాయి. అన్ని ఉప్పు కారం కరెక్ట్ పడ్డాయి. మనం ఎంత తింటామో అంత పడ్డాయి. మీకు త్వరలో ఇవి కూడా మమ్మీ మీరు ఆర్డర్ చేసుకుంటే ఇవి కూడా పార్సల్ వచ్చేస్తుంది. మాకు చేయరాస్తలేదమ్మా, నువ్వు చేసి అంటే నేను చేసి పంపిస్తాను. ప్రతిదీ వస్తుంది, ఏది అని కాదు. మీరు అడిగితేనే నాకు తెలుస్తుంది. ఇక ప్రతిదీ చేస్తాం. నేను చేయరాదన్నది ఏం బాధ లేదు. నేను తింటున్నా కదా, మీరు కూడా తినాలి. నేను నా చేతి వంట మీరు కూడా తినాలి. మీకు కూడా పంపిస్తా. మంచి వంటలతోటి మీకు మేము ముందుకు వస్తా. కిస్మిస్ కూడా ఇలా స్వీట్గా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఇది ఇట్లా స్వీట్గా వస్తుంది కొద్దిగా అని అనిపించింది నాకు స్వీట్ షాప్లో కొనుక్కోకముందు. ఇక నాకు కొనుక్కున్నాక కమ్మగా కొద్దిగా నోట్లు వేసుకొని చూసినాం కదా అక్కడ కొనక ముందు. కొన్నాక మనము టేస్ట్ గురించి ఇస్తారు కదా వాళ్ళు. నాకు ఇచ్చిర్రు, ఇవి టేస్ట్ ఎట్లుంటాయో చెప్పానంటే నాకు ఇచ్చిర్రు. ఇస్తే నేను చూసిన ఇట్లా స్వీట్ ఎట్లా వస్తుంది అని అనుకున్నా, కానీ ఇట్లా వస్తుంది. మమ్మీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకుర్రి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయుర్రి. మీ మమ్మీ చేతి వంట మీరు కూడా తింటారు. మంచి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. నాకు లైకులు మీరు చేస్తారు కావచ్చు, నాదే చూడుండ్రు కదా, నాది యూట్యూబ్ చూడుండ్రు కదా. ముందు మీ ముందు ఉంటాయి కదా, ప్రతి వంటతో మీ ముందు ఉంటా. లైకులు అయితే లైకులు ఇస్తే మన వీడియోలు అనేది రన్నింగ్ అవుతుంటాయి. ఇంకా మీకు ప్రతి వంటతోటి మీ ముందుకు వస్తా. డైలీ మీ ఇంట్లో ఉన్నట్టే ఇది విషయం. ఇక ఎందుకంటే మీరు అమ్మ నాకు ఇది చేస్తలేదు అది చేస్తలేదు అని మీరు కామెంట్ పెట్టుర్రి, నేను చూపిస్తా ఇది విషయం. సూపర్. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం. బాయ్.